మన పక్కన ఉన్నటువంటి చాలాసార్లు మనం అంటాం, నీ పెళ్ళి అయ్యి మనకిద్దరికి 20 సంవత్సరాలు అయింది కానీ నువ్వు నాకు ఇంకా అర్థం కాలేదే అంటారు. మనిషి అర్థం కాకపోతే సృష్టికర్త అనేటువంటి దేవుడు అంతా ఊరికే అర్థమైపోతాడా? దాని కొరకు కొంచెం అధ్యయనం చేయాల్సి ఉంటుంది, దానికోసం కొంత ప్రయాస పడాల్సి ఉంటుంది, దాని కొరకు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమ. ఎనీవే, ఇక్కడ ఆయన ప్రత్యేకతలు మనం గమనించినట్లయితే ఆయన జన్మ ప్రత్యేకత, అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ వాస్ వెరీ డిఫరెంట్. యేసు క్రీస్తు ప్రభు, వై ఈజ్ హీ డిఫరెంట్? బికాస్ he does things very different. ప్రపంచమంతా ఊహించినట్లుగా ఆయన ఎప్పుడు చేయలేదు, ప్రపంచమంతా ఆలోచించినట్లుగా ఆయన ఎప్పుడు చేయలేదు, వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆయన ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన పుట్టుకంతా కూడా చాలా శ్రేష్టమైంది. చిన్న వయసులో ఉన్నప్పుడే సమాజ మందిరంలోనికి పోయి ప్రశ్నలు అడుగుతుంటే ఆయన ప్రజ్ఞకు పరేషాన్ అయిపోయారు ప్రజలు. స్తోత్రం చెప్దాం ఒకసారి సంగమా. దట్ ఈస్ వై హీ ఈస్ డిఫరెంట్. ఆయన అందరు చేసినట్లు చేయడండి, ఆయన అందరు చేసినట్లు చేయడు. కానాను పెళ్లి వివాహంలో ఏం చేశాడు? అందరైతే ముందు మంచి ద్రాక్షరసం ఇస్తారు, ఆఖరిలో మత్తులైపోయిన తర్వాత జబ్బు ద్రాక్షరసం ఇస్తారు. కానీ యేసయ్య ఏం చేశాడు? ముందు మంచిది ఇచ్చాడు, తర్వాత కూడా మంచిది ఇచ్చాడు. అందరు చేసినట్టు ఆయన చేయడు. అక్కడ రాసింది, అందరైతే ముందు మంచి ద్రాక్షరసం ఇచ్చి మనుషులు మత్తులైపోయిన తర్వాత జబ్బు ద్రాక్షరసం. ఆయన ఎప్పుడు కూడా లోకం ఊహించినట్లుగా చేయడు. ఆయన అందరూ ఏం చెప్తారు? దాన ధర్మాలు చేయండి రా బాబు, మీకు పుణ్యం వస్తుంది అని చెప్తారు. అవునా? నిజమేలే, అది కూడా నిజమే. కానీ ఆ దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నటువంటి కుంటివాడు అందరేమో దాన ధర్మాలు చేయమని చెప్తారు, కానీ దాన ధర్మం అడుక్కోకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం ఆ ప్రభువుకి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే నువ్వు అడుక్కునే పరిస్థితి లేకుండా చేసేవాడు దేవుడు. అడుక్కునేవాడికి ఇవ్వమని చెప్పేది ఈ లోక నానుడి. కానీ దేవుడు కాళ్ళని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.